కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు పెయిన్ అనేది చాలా భరించరాకుండా చాలా సివియర్‌గా ఉంటుంది. సో, అలాంటప్పుడు మనం నెఫ్రాలజిస్ట్‌ని కలవాలా? అంటే కిడ్నీ స్పెషలిస్ట్‌ని కలవాలా? లేదా యూరాలజిస్ట్‌ని కలవాలా? అనేది చాలా మందికి తెలియని విషయం. సో, ఇద్దరి రోల్ కూడా ఉంటుంది. అండ్ స్టోన్ సైజ్‌ని బట్టి మెడికేషన్‌తో చూడాలా? లేదా ప్రొసీజర్స్ చేయాలా? అనేవి కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో, ఈ విషయం మీద మనతో డిస్కస్ చేయడానికి మా నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రజ్ఞా పటూరి గారు అండ్ మా యూరాలజిస్ట్ డాక్టర్ ఉదయ్ కుమార్ లెక్కల మనతో ఉన్నారు. వెల్కమ్ డాక్టర్స్. సో, యాస్ ఎ యూరాలజిస్ట్ ఒక స్టోన్ ఉన్న లొకేషన్‌ని బట్టి ఆ పేషెంట్స్‌కి వచ్చే కంప్లెయింట్స్ ఎలా ఉంటాయి? అంటే సింప్టమ్స్ ఎలా ఉంటాయి? అండ్ వాళ్ళు వచ్చినప్పుడు మీరేం చేస్తుంటారు? స్టోన్స్ అనేవి కిడ్నీలో తీసుకుంటే కిడ్నీ, యురేటర్, బ్లాడర్, యురేత్రా ఈ 4 ప్రదేశాల్లో స్టోన్స్ ఉండొచ్చు. ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి. కిడ్నీలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం సిమ్టమ్స్ ఉండవు. వేగ్గా ఒక సైడు ఒక పక్కకి నొప్పొస్తూ ఉంటుంది. అదే యురేటర్‌లో స్టోన్ ఉంటే చాలా ఎక్కువ పిండేసినట్టు నొప్పొస్తుంటుంది. అదే బ్లాడర్‌లో స్టోన్ ఉంటే ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళాలి అనిపించడం, యూరిన్‌కి వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉండడం ఇలా అనిపిస్తుంటుంది. అదే యురెత్రా అంటే బ్లాడర్ నుంచి యూరిన్ బయటకొచ్చే పైప్‌లో నుంచి స్టోన్ ఉంటే యూరిన్ దార సన్నగా అయిపోతుంది. అండ్ యూరిన్ కొన్ని కొన్ని సార్లు కంప్లీట్‌గా యూరిన్ ఆగిపోతుంది. సో, యాస్ ఎ నెఫ్రాలజిస్ట్ మీ దగ్గరికి ఎవరైనా రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ వచ్చినప్పుడు వాళ్ళని స్టోన్స్ అనలైజ్ చేస్తుంటారు. అండ్ జనరల్లీ ఎలాంటి కెమికల్ కంపోజిషన్స్ ఉంటుంటాయి? ఎలాంటి టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి? అండ్ పర్టిక్యులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలాంటి వాళ్ళలో ఎక్కువ వస్తుంటాయి ఇవి? కిడ్నీ స్టోన్స్ అన్నవి 5 రకాలుంటాయి. సో, మోస్ట్ కామన్ కిడ్నీ స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఉంటాయి. తర్వాత కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ దొరుకుతాయి మనకి. స్టూవైట్ స్టోన్స్, యూరిక్ యాసిడ్‌లో ఫార్మ్ అయ్యే స్టోన్స్ కూడా ఉంటాయి. అండ్ సిస్టీన్ స్టోన్స్ అని ఉంటాయి. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. కాల్షియం ఆక్సలేట్ అన్నది మోస్ట్ కామన్‌లీ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ కాల్షియం ఇన్ ద యూరిన్. విచ్ ఈస్ ప్రెసిపిటేటెడ్ బై వేరియస్ ఫ్యాక్టర్స్ అనమాట. తర్వాత కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్, స్టూవైట్ స్టోన్స్ అన్నది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఆర్ యూజువలీ బికాస్ ఆఫ్ హై ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్, అంటే మీట్ ప్రోడక్ట్స్, యూరిక్ యాసిడ్ ఎక్కువ చేసే ప్రోడక్ట్స్ తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయి. సిస్టీన్ స్టోన్స్ అన్నది మోస్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు జెనెటిక్ కాజెస్ అనమాట. సో ఏ టైప్ ఆఫ్ స్టోన్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ ద ఎగ్జాక్ట్ రీజన్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు సివియర్ పెయిన్‌తో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఎమర్జెన్సీకే వస్తుంటారు. వాళ్ళు ఎమర్జెన్సీలో పెయిన్ మేనేజ్‌మెంట్ చేసిన తర్వాత డయాగ్నోస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో, ఎలాంటి టెస్ట్స్ అనేవి చేస్తుంటారు? అండ్ ఏ టెస్ట్స్ అనేవి డెఫినిట్‌గా డయాగ్నోస్టిక్ అని చెప్తుంటాం? మనం అనుకున్నట్టే కిడ్నీలో ఉన్న స్టోన్స్‌కి పెద్ద ఇబ్బంది అయితే ఏమి అనిపించదు పేషెంట్స్‌కి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కడో వేగ్గా నొప్పి రావడం అట్లా అనిపిస్తూ ఉంటుంది. వాటికి అల్ట్రాసౌండ్‌లో తెలిసిపోతుంది. మనకి అల్ట్రాసౌండ్‌లో మనకి స్టోన్ సైజ్ ఎంత ఉంది, అది అడ్డుపడుతుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. యురేటర్‌లో ఉన్న స్టోన్స్ అంటే పేషెంట్‌కి విపరీతమైన నొప్పి ఉంటుంది. అటువంటి వాటికి అల్ట్రాసౌండ్‌లో మన కిడ్నీలో కొంచెం వాపులాగా అనిపిస్తుంది. కానీ కంప్లీట్‌గా అల్ట్రాసౌండ్‌లో తెలియకపోవచ్చు. ఇటువంటి కండిషన్‌లో సీటీ స్కాన్ చేయించాల్సి ఉంటుంది ఆ పేషెంట్‌కి. అదే బ్లాడర్‌లో స్టోన్. బ్లాడర్‌లో స్టోన్ అనేది దేర్ ఆర్ మెనీ రీజన్స్. అది యంగ్ పేషెంట్స్‌లో అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కిడ్నీలో ఉన్న స్టోనే కిందకి బ్లాడర్‌లోకి వచ్చుంటుంది. అదే పెద్దవాళ్ళు అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రోస్టేట్ వల్ల అంటే ప్రోస్టేట్ కొంచెం పెరగడం వల్ల యూరిన్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. ఆ యూరిన్ బ్లాక్ అవ్వడం వల్ల బ్లాడర్‌లో స్టోన్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో, ఏజ్ బట్టి మనం స్టోన్ ఎక్కడుండే దాన్ని బట్టి దాన్ని ఎలా డయాగ్నోస్ చేసేయాలని ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవన్నీ కూడా సీటీ స్కాన్‌లో అర్థమవుతుంది. సీటీ స్కాన్‌లో కిడ్నీలో ఉన్న, యురేటర్‌లో ఉన్న, బ్లాడర్‌లో ఉన్న, యురేత్రాలో ఉన్న స్టోన్ మనకు అర్థమవుతుంది. స్టోన్ సైజ్ ఎంత ఉందో అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు అంటే స్పెసిఫిక్‌గా హైపర్‌టెన్షన్, డయాబెటిస్ ఇలాంటివి వచ్చినప్పుడు మెడికేషన్స్ చెప్తే మాకు లైఫ్ స్టైల్ చేంజెస్‌తో ఏమైనా చేయొచ్చా అనుకుంటుంటారు. అదే సర్జికల్ ప్రొసీజర్ అవసరం అని చెప్పినప్పుడు ప్రతిసారి మెడిసిన్స్‌తో పోదా అని చెప్పి అడుగుతుంటారు. సో, అలా ఈ కిడ్నీ స్టోన్స్ ఒకవేళ డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళు ప్రొసీజర్ మాకొద్దు డిలే చేద్దాం అనుకున్నప్పుడు మీరు కన్జర్వేటివ్ మెథడ్స్ ఏం సజెస్ట్ చేస్తుంటారు? సో స్టోన్స్
ప్రొసీజర్కి వెళ్ళాలా లేకపోతే డైట్ వాటితో మేనేజ్ చేయాలా అన్నది విట్ విల్ డిపెండ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్టోన్ అండ్ లొకేషన్ ఆఫ్ ద స్టోన్ అండ్ ఏ ఏజ్లో ప్రెసెంట్ అయ్యారు పేషెంట్ అండ్ డయాబెటీస్ ఉందా లేదా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్తో ముడిపడి ఉంటుంది. సో సపోజ్ ఇఫ్ యూ గో ఫర్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఆఫ్టర్ రూలింగ్ అవుట్ సర్జికల్ ప్రొసీజర్, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో ఫస్ట్ వీ ఆస్క్ టు టేక్ అడిక్వేట్ వాటర్ ఇంటేక్ టు ఫ్లష్ అవుట్ ద వాట్ ఎవర్ యూరిన్ ఇస్ బీయింగ్ సూపర్ సాచురేటెడ్ విత్ ఆల్ ది స్టోన్ మెటీరియల్. నెక్స్ట్ వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోమని చెప్తారు. సో ఐడియలీ ఒక 3 to 4 liters షుడ్ బి ఓకే, బట్ మేక్ ష్యూర్ దట్ మోర్ దెన్ 4 liters అట్లా తీసుకోవడం అది పెద్ద బెనిఫిషియల్గా ఉండదు. నెక్స్ట్ థింగ్ మెయిన్గా అందరూ కాల్షియం తీసుకోవడం ఆపేసేయాలి అని చెప్పేసి చాలా మిస్కన్సెప్షన్ ఉంది. బట్ కాల్షియం కంటే ముందు ఫస్ట్ సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి. సో మెయిన్గా సాల్ట్ వల్ల యూరిన్లో సాల్ట్ శాతం ఎక్కువ అయితే అప్పుడు ఈ కాల్షియం స్టోన్స్ అన్నవి ప్రెసిపిటేట్ అవుతాయి. సో ఫస్ట్ సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి. నెక్స్ట్ యూ షుడ్ ఆల్సో డిక్రీజ్ ఫ్రక్టోస్ కంటైనింగ్ ఫ్రూట్స్. అంటే ఫ్రక్టోజ్ ఎక్కువ అయితే కూడా యూరిన్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఫ్రక్టోస్ అన్నవి ఎక్కడ వస్తాయంటే మనకి సర్టన్ ఫ్రూట్స్ లైక్ ఈటింగ్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ గ్రేప్స్, లేకపోతే మోస్ట్ కామన్ ఏమో సోడా డ్రింక్స్ అనమాట. సో వీటిల్లో ఫ్రక్టోస్ కాంటెంట్ అన్నది ఎక్కువగా ఉంటుంది, ఇవి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ యూరిక్ యాసిడ్ పెంచే ఫుడ్ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సోడా డ్రింక్స్ దే హ్యావ్ టు బి అవాయిడెడ్. సెకండ్ ఇస్ ప్రోటీన్. సో ప్రోటీన్ అన్నది 2 సోర్సెస్ ఉంటాయి మనకి, ప్లాంట్ బేస్డ్ సోర్స్ ఉంటుంది, యానిమల్ బేస్డ్ సోర్స్ ఉంటుంది. సో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఈస్ నాట్ వెరీ హార్మ్ఫుల్, బట్ యానిమల్ బేస్డ్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో that will increase the protein burden in the body and uric acid formation. So that animal protein has to be avoided. Next will be the calcium supplements which are to be taken. అది ప్రిస్క్రిప్షన్లో మీ డాక్టర్ ఎంత డోసేజ్ ప్రిస్క్రైబ్ చేస్తారో అది తీసుకోవడమే బెటర్. సపోజ్ పేషెంట్ ఈజ్ ఆల్రెడీ ఆన్ కాల్షియం సప్లిమెంట్, ఆ సప్లిమెంట్ని స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టోన్ బర్డన్ ఎక్కువగా ఉంటే న్యూగా రాసే కాల్షియం సప్లిమెంట్ క్యాన్ బి అవాయిడెడ్. సో ఎక్సెసివ్ కాల్షియం సప్లిమెంట్స్ ఆల్సో షుడ్ బి అవాయిడెడ్. దే షుడ్ బి టేకెన్ యాజ్ ద డాక్టర్ సేస్. సో ఇంకో మెయిన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఫుడ్లో స్పినచ్, టొమాటో ఇవి తినడం ఆపేయమని చెప్తారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే స్పినచ్, టొమాటో వీటిల్లో ఆక్సలేట్స్ అని ఉంటాయి. సో మనకి ఏంటంటే ఫుడ్ నోట్లోకి వెళ్ళి డైజెస్ట్ అయిన తర్వాత ఈ ఆక్సలేట్స్ అన్నవి మన స్మాల్ ఇంటెస్టైన్ ఎండింగ్లో అవి అబ్జార్బ్ అవుతాయి. అది అబ్జార్బ్ అయిన తర్వాత ఎక్సెస్ ఏదైతే ఉంటాయో అవి ఎక్స్క్రీట్ చేసేస్తారు. బట్ ఈ ఆక్సలేట్ క్వాంటిటీ ఎక్కువ అబ్జార్బ్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు ఉంటుందంటే ఓన్లీ వెన్ దెర్ ఇస్ డిక్రీస్డ్ కాల్షియం ఇన్ ద ఫుడ్. సో ఎప్పుడైనా సరే ఆక్సలేట్ ఫుడ్ తీసుకున్నప్పుడు అడిక్వేట్ ఫుడ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం తీసుకుంటే ఈ గట్లో కాల్షియం, ఆక్సలేట్ రెండు కలిపేసి ఆక్సలేట్ అబ్జార్ప్షన్ని ప్రివెంట్ చేస్తుంది. సో స్పినచ్, టొమాటో కంప్లీట్గా అవాయిడ్ చేయడం అన్నది మిస్కన్సెప్షన్. సో ఇందాక అనుకున్నట్టు ఈ కన్జర్వేటివ్ మెథడ్స్ అనేవి అందరికీ సూటబుల్ కాదు, అండ్ కొన్నిసార్లు ప్రొసీజర్ అనేది మ్యాండేటరీ అవుతుంటుంది. సో ఎలాంటి కండిషన్స్లో వాళ్ళకి ఖచ్చితంగా ప్రొసీజర్కి వెళ్ళాల్సి ఉంటుంది, అండ్ ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కనుక వాళ్ళకు ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి యూరాలజీలో? స్టోన్ ఉంటే ఎంత సైజ్ ఆఫ్ ది స్టోన్ అనే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అన్ని స్టోన్స్ తీసేయాలా లేదంటే ఎంతవరకు స్టోన్ మనకి కింద వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 7 mm వరకు స్టోన్ ఏం చేయకుండా దానంతా కిందకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అన్ని 7 mm స్టోన్స్ కిందకి వచ్చేస్తాయా అంటే అది చెప్పలేము. అట్లా మెయిన్ కిడ్నీలో ఉన్న స్టోన్స్ 1 centimeter అలా ఉంది అంటే దానికి
ఆప్షన్ ఏంటి అంటే ఆర్ఐఆర్ఎస్, అంటే ఆర్ఐఆర్ఎస్ ఆర్ పీసీఎన్ఎల్ అంటాం. ఆర్ఐఆర్ఎస్ అంటే ఏంటంటే ఓ చిన్న పైప్ లాంటి ఇన్స్ట్రుమెంట్ని కిడ్నీ దాకా తీసుకెళ్ళి అక్కడ లేజర్తో ఆ స్టోన్ని పగలగొట్టడం. ఇంకొకటి పీసీఎన్ఎల్ అంటాం. పీసీఎన్ఎల్ అంటే ఏంటి అంటే డైరెక్ట్లీ స్కిన్లో నుంచి కిడ్నీలోకి హోల్ వేసి బ్రేక్ చేయడం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే యురేటర్లో స్టోన్. యురేటర్లో మెయిన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే స్టోన్ ఉంది, అది పడిపోతుంది అని అనుకుంటారు, కానీ కంపల్సరీ ఫాలోఅప్ ఈజ్ ఇంపార్టెంట్. ఫాలోఅప్లో 14 days కంటే కూడా స్టోన్ అక్కడే కిందకి రాలేదు అంటే స్లోగా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు ద కిడ్నీ అయిపోతూ ఉంటుంది. సో ఇన్ దట్ కండిషన్ ఆల్సో అబౌవ్ 7 mm ఆర్ లెస్ దెన్ 7 mm అక్కడే స్టే అవుతున్న స్టోన్స్కి మనం యూఆర్ఎస్ఎల్ ప్రొసీజర్ ఉంటుంది. యూఆర్ఎస్ఎల్ అంటే ఏంటంటే ఒక చిన్న పైప్ లాంటి ఇన్స్ట్రుమెంట్, మనం యూరిన్ బ్లాడర్ ద్వారా యూరేటర్లో నుంచి వెళ్ళి స్టోన్ బ్రేక్ చేసి అవి పీసెస్ అయిపోయిన తర్వాత అవి కిందకి తీసేస్తాం. ఈ ప్రొసీజర్స్లో అన్నిట్లో మనం స్టంట్ అనేది పెడతాం. ఆ స్టంట్ మళ్ళీ ఒక 2 weeks తర్వాత తీసేస్తాం. బ్లాడర్లో స్టోన్ ఈజ్ డిఫరెంట్. బ్లాడర్లో స్టోన్ను మనం చిన్న స్టోన్కి మన లేజర్ ద్వారా బ్రేక్ చేస్తాం. పెద్ద స్టోన్ అయితే హోల్ వేసి ఆ స్టోన్స్ అన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనం ఇప్పుడు వాళ్ళకి ప్రొసీజర్కి ఏం వెళ్ళట్లేదు, కన్జర్వేటివ్ అని చెప్పామనుకోండి, కొద్ది రోజుల్లో మళ్ళీ ఆ సివియారిటీ పెరగవచ్చు, లేదా మీరు ఇచ్చిన మెడిసిన్స్తో వాళ్ళకి నయం అవుతుంది అనుకోవచ్చు. సో ఇది సివియర్ అవుతుందా లేదా బెటర్ అవుతున్నారా అని తెలుసుకోవడానికి వాళ్ళు ఎలాంటి ఫాలోఅప్ అనేది చేసుకోవాలి, అండ్ ఫాలోఅప్కి వచ్చినప్పుడు మీరు ఏం సజెస్ట్ చేస్తుంటారు? టెస్ట్ కానివ్వండి, డైట్ హ్యాబిట్స్ ఇలాంటి. సో ఒకసారి స్టోన్ ట్రీట్మెంట్ తీసుకున్నాక దెర్ ఇస్ అ సేయింగ్ దట్ వన్స్ అ స్టోన్ ఫార్మర్ ఆల్వేస్ అ స్టోన్ ఫార్మర్. సో ఇన్ కేస్ ఇంటర్వెన్షన్ చేసినా కానీ అన్ని స్టోన్స్ ట్యాకిల్ చేస్తారని నమ్మకం లేదు. ఓన్లీ ద ట్రబుల్సమ్ స్టోన్స్ విచ్ ఆర్ దేర్ దట్ విల్ బి ట్యాకిల్డ్. సో రెస్ట్ ఆఫ్ ద వాటిల్కి వీల్ హ్యావ్ టు మానిటర్. So how this monitoring occurs is obviously we have to take care of all the conservative measures. Next we get the serial ultrasound monitoring or a CT monitoring based on the location of the stone. So if the stone size is increasing or anything, then we'll have to again go for intervention modalities. And we'll also have to look for ఏమైనా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయా అలాంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఫాలోఅప్లో. ఒకవేళ ప్రొసీజర్ చేసినట్టయితే అలాంటి పేషెంట్స్ని మీరు ఎప్పుడు ఫాలోఅప్కి పిలుస్తారు, అండ్ ఫాలోఅప్కి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తుంటారు? ఆల్ ది ప్రొసీజర్స్ మనం చేసిన తర్వాత విల్ కీప్ ఎ స్మాల్ ట్యూబ్ ఇన్సైడ్ ద కిడ్నీ దట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. మెనీ ఆఫ్ ది టైమ్స్ some people they will forget about removing that stent. The stent has to be removed at మీ డాక్టర్ గారు చెప్తారు ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ ది టైమ్ బికాస్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆపరేషన్ ఏం జరిగిందో దాన్ని బట్టి ద డ్యూరేషన్ విల్ బి దేర్. ఓకే, ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ స్టంట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. ఆఫ్టర్ ది స్టంట్ ఈజ్ రిమూవ్డ్, వెన్ ద స్టోన్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్డ్, దెన్ ఒక్కసారి స్టోన్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళ తరచూ స్టోన్ ఫామ్ అయ్యే రీజన్స్ చాలా ఉంటాయి. మనం చిన్నపిల్లల్లో అలా అయితే చిన్నపిల్లల్లో స్టోన్ ఫామ్ అయిన వాళ్ళకి ఎందుకు ఇట్లా వాళ్ళకి ఇంత చిన్న వయసులోనే స్టోన్ ఫామ్ అయింది అనేది చాలా ముఖ్యమైన విషయం. సో దానికోసం అంటూ మనం కొన్ని ప్రత్యేకమైన టెస్టులు చేయాల్సి ఉంటుంది. అలా చేయించాక వాళ్ళకి ఏదైనా జెనెటిక్గా ఏదైనా ఇబ్బంది ఉందా చూసుకొని దాని ప్రకారంగా ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే పెద్దవాళ్ళల్లో వాటర్ సరిగ్గా తాగకుండా లేదంటే వాళ్ళు ఏదైనా అనటామికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో రెగ్యులర్గా అంటే ఎవ్రీ 3 months to 6 months ఒకసారి అల్ట్రాసౌండ్ కానీ ఆర్ అదర్వైజ్ ఎక్స్రే కానీ సిటీ కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు చేయించుకోవాలి అనేదానికి ఫస్ట్ 2 సంవత్సరాల్లో మళ్ళీ స్టోన్ రావడానికి 50% వరకు అవకాశం ఉంటుంది. అదే 5 సంవత్సరాల తర్వాత ఆ రిస్క్ 10% వరకు ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా స్టోన్ వస్తుంది అన్నవాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వీళ్ళు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అని చెప్పి వెళ్తారు, అండ్ మళ్ళీ ఫాలోఅప్కి ఎప్పుడు రారు. దానివల్ల స్టోన్ సైజ్ లోపల పెరగవచ్చు. అలాంటివి అయినప్పుడు ఈ కాంప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఈ స్టోన్స్ని ఇగ్నోర్ చేస్తే కనుక ట్రీట్మెంట్ తీసుకోకుండా? సో స్టోన్స్ వల్ల కాంప్లికేషన్స్ వన్ థింగ్ ఇస్
బికాజ్ ఒక స్టోన్ ఎక్కడైనా ఇరికింది అంటే ఏమవుతుందంటే యూరిన్ వెళ్ళే దారిలో అబ్స్ట్రక్షన్ అని వస్తుంది. దానివల్ల యూరిన్ అన్నది పైన అక్యుములేట్ అవుతుంది. దీన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు, పయోనెఫ్రోసిస్ అంటారు. సో ఈ హైడ్రోనెఫ్రోసిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ లైక్ గ్రౌండ్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ బ్యాక్టీరియా. సో వీ కెన్ గెట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సపోజ్ ఈ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రీట్ చేయలేదు అనుకోండి, అప్రోప్రియేట్ టైమ్, అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్, అప్రోప్రియేట్ టైమ్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్ ఇఫ్ దే ఆర్ నాట్ గివెన్, ఈ ఇన్ఫెక్షన్స్ అన్నవి దే విల్ బి ఐదర్ ఇట్ విల్ లీడ్ టు స్ప్రెడ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్, మొత్తం బాడీలో పాకే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పేషెంట్కి చలి జ్వరము, యూరిన్ తగ్గిపోవడము ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. సో యూరిన్ తగ్గిపోతే వెంటనే ఫస్ట్ ఎక్కడ ఉంది స్టోను దాన్ని క్లియర్ చేస్తే యూరిన్ వస్తుందా అది చూసుకుంటాం. సపోజ్ ఆ యూరిన్ అబ్స్ట్రక్ట్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యి సెప్సిస్ అయ్యి కిడ్నీ ఫంక్షన్ని కూడా దెబ్బతీస్తుంది అప్పుడప్పుడు. సో రీనల్ డిస్ఫంక్షన్ వస్తుంది. దీన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు. సో ఈ అక్యూట్ కిడ్నీ ఇంజరీ దాకా వెళ్ళింది అంటే అకార్డింగ్ టు ద యూరిన్ అవుట్పుట్ వేరియస్ యాంటీబయాటిక్స్ ఇవ్వడము, నరాలు యాంటీబయాటిక్ ఇవ్వడము, అప్పుడప్పుడు కొంతమందికి డయాలసిస్ కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో ఇది అక్యూట్ కిడ్నీ ఇంజరీ. సపోజ్ ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి రిపీటెడ్గా వచ్చినాయి అనుకోండి, అప్పుడు కిడ్నీ ఫంక్షన్ అన్నది స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇట్ విల్ ప్రోగ్రెస్ టు క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఈ స్టోన్ వల్ల కూడా కిడ్నీ ప్యారెన్కైమా అంటారు, అంటే కిడ్నీ స్ట్రక్చర్ని కూడా డ్యామేజ్ చేస్తుంది ఈ స్టోన్. స్టోన్ నథింగ్ బట్ క్రిస్టల్స్ అండి. క్రిస్టల్స్ దే ఆర్ ఫార్మ్ ఇన్ టు లోకలైజ్డ్ కలెక్షన్ అవుతుంది. సో క్రిస్టల్స్ అన్నట్టుకి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. సో వెన్ ఇట్ పాసెస్ త్రూ ద యూరిన్, ఈ షార్ప్ ఎడ్జెస్ వల్ల అదైతే లైనింగ్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఈ డ్యామేజ్ క్రానిక్ ఉన్నప్పుడు కిడ్నీ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ ఇట్ విల్ ఫర్దర్ లీడ్ టు రీనల్ డిస్ఫంక్షన్ ఇఫ్ లెఫ్ట్ అన్డయాగ్నోస్డ్. యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. సో దీని లక్షణాలు జనరల్లీ ఎలా ఉంటాయి? అంటే ఎప్పుడు వాళ్ళు అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది? అప్పుడు మీ కన్సల్టేషన్ తీసుకోవడానికి హాస్పిటల్ రావాల్సి ఉంటుంది? యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అది మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడం, యూరిన్ వెంటనే వెళ్ళడం, జ్వరం రావడం, జ్వరంతో పాటు ఒక పక్కకి నొప్పి రావడం, వాంతులు రావడం, ఇవన్నీ యూటీఐ లక్షణాలు. సో యూటీఐ అది ఎట్లా డయాగ్నోస్ చేయాలి అంటే, ఇలా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేస్తారు. యూరిన్ టెస్ట్లో ఇన్ఫెక్షన్ కణాలు ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నంత మాత్రాన వాటి సిమ్టమ్స్ అంటే ఇట్లా ఎక్కువసార్లు యూరిన్ పోవడం, ఫీవర్ రావడం, అలా ఇబ్బంది లేని వాళ్ళలో యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాడాలి అంటే, వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీలో కానీ, లేదు ఏదైనా కిడ్నీలో కానీ బ్లాడర్లో కానీ ఏదైనా అనటామికల్ మార్పులు ఉన్నా కానీ వాళ్ళల్లో వాడాల్సి ఉంటుంది. అందరిలో చాలామంది లేడీస్లో ఇలా అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటారు, అంటే వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు, దానికి ఇన్ఫెక్షన్ తగ్గట్టుగా ఆ సిమ్టమ్స్ కానీ ఏమీ ఉండవు. అలాంటి వాళ్ళలో యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు. సో స్టోన్ ఉన్న ప్రతి ఒక్కరికి యూటీఐస్ వచ్చే ఛాన్స్ ఉందా, లేదా వాటికి ఏమైనా స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? అంటే కొద్దిమందిలో ఉన్న వీళ్ళలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ఎలాంటి కేటగిరీ పీపుల్ ఉన్నారు? సో యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నది వీ విల్ టాకిల్ దిస్ బేస్డ్ ఆన్ ఏజ్. సో యంగ్ ఏజ్, రైట్ ఫ్రమ్ వెన్ దే ఆర్ బోర్న్, ఎప్పుడైతే పుట్టారో అప్పటి నుంచి కూడా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చిల్డ్రన్లో వచ్చినప్పుడు ఎప్పుడైతే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందో చిల్డ్రన్లో, అప్పుడు వీ హ్యావ్ టు లుక్ ఫర్ జెనెటిక్గా ఏమైనా యూరిన్ వెళ్ళే దారిలో ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే రిఫ్లక్స్ ఉందా, లేకపోతే పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్ అని మేల్ కిడ్స్లో ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో ఫస్ట్ ప్రీనేటల్ అంటే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఎప్పుడైతే ఆర్గన్ స్కాన్ చేస్తారో అప్పుడు తెలుస్తుంది మనకి, ఒక సపోజ్ యూరిన్ ఏమైనా ఇరుక్కుందా అని చెప్పేసి తెలుస్తుంది. దాన్ని సైజ్ బట్టి మానిటర్ చేసుకుంటూ పోస్ట్ బర్త్ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ ఆ టైంలో వాళ్ళు డయాగ్నోస్ చేయలేదు, పుట్టిన తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అప్పుడు డయాగ్నోస్ అయింది, అప్పుడు కూడా ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ని అడిక్వేట్గా ట్రీట్ చేసి వాళ్ళని మానిటర్ చేసి ఫర్దర్ ఎపిసోడ్స్ని ప్రివెంట్ చేయడానికి చూసుకోవాలి. నెక్స్ట్ ఆడవాళ్ళలో మోర్ కామన్ యూరిన్ ఇన్ఫెక్షన్ కంపేర్ టు మగవాళ్ళలో. సో ఆడవాళ్ళలో ఎందుకు మోర్ కామన్ అంటే యూరిన్ బయటకు వచ్చే దారి ఏదైతే ఉందో అది చిన్నగా ఉంటుందన్నమాట. సో వాళ్ళలో ఈజీగా కింద ఏమైనా ప్రైవేట్ పార్ట్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ హైజీన్ కానీ ఏమైనా తక్కువ ఉంటే కింద నుంచి రెట్రోగ్రేడ్ ఇన్ఫెక్షన్ అని మోర్ కామన్గా ఉంటుంది. సో మేల్స్లో చిన్న సిమ్టమ్స్ వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ అది సీరియస్గా తీసుకోవాలి అండ్ ట్రీట్ చేయాలి. కానీ ఆడవాళ్ళలో యూరిన్లో పస్సల్స్ అనేవి కొంచెం కామన్. సో అవి అందరినీ ట్రీట్ చేయాలంటే అవసరం లేదనమాట. ఏదైనా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు కూడా మా ఊరికనే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ మీ బవల్ హ్యాబిట్స్ సరిగా లేకపోతే ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ప్రొలాంగ్డ్ లేబర్ అయింది, నార్మల్ డెలివరీ అయింది, యూజ్ ఆఫ్ అసిస్టెడ్ డెలివరీ టెక్నిక్స్ ఇలా అయినప్పుడు, ఎందుకంటే రెండు దారులు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి కొంచెం ఏమైనా ట్రామా అయ్యి ఇంజరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇలాంటి హిస్టరీ ఏమైనా ఉంటే అది దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆడవాళ్ళలో ఏదైనా జెనైటల్ ఏరియాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే ప్రొలాప్స్ అంటారు, యూట్రస్ ప్రొలాప్స్, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా, బ్యాక్టీరియల్ వెజైనోసిస్ ప్రాబ్లం ఉన్నా, అలా ఉన్నప్పుడు కూడా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మగవాళ్ళలో ప్రోస్టేట్ ఎక్కువ అయితే సైజు యూరిన్ బ్లాడర్లోనే ఇరుక్కుపోతుంది. సో అది ఇట్ విల్ బికమ్ లైక్ ఒక కల్చర్ గ్రౌండ్ ఫర్ బ్యాక్టీరియల్ గ్రోత్, అప్పుడు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే ఏదైతే మన కిడ్నీ ఉంటుంది, కిడ్నీ నుంచి యూరిన్ వచ్చే దారి ఉంటుంది, నెక్స్ట్ బ్లాడర్ ఉంటుంది, యురేత్రా ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా మన సరే స్ట్రక్చర్ అనటామికల్గా ఏమైనా డ్యామేజ్ ఉన్నప్పుడు అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకోటి డ్రగ్స్. సో ఇప్పుడు రీసెంట్గా డయాబెటీస్ కోసము SGLT2 ఇన్హిబిటర్స్ అని వెరీ మంచి కంట్రోల్ కోసము వాడుతున్నారు. ఈ డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే యూరిన్లో గ్లూకోజ్ అన్నది ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట. సో దట్ బ్లడ్ గ్లూకోజ్ ఇస్ మెయింటైన్. సో ఈ గ్లూకోజ్ అన్నది యూరిన్లోకి వచ్చినప్పుడు ఆ గ్లూకోజ్ని పట్టుకుని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీ డాక్టర్ మిమ్మల్ని అడగచ్చు, ఇలాంటి డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నారా మీరు అని. అలా తీసుకుంటున్నప్పుడు ఆ డ్రగ్స్ ఆపేయాల్సిన అవసరం రావచ్చు. సో ఇలాంటి SGLT2 ఇన్హిబిటర్స్ ఎవరైనా తీసుకుంటుంటే వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యేది. నెక్స్ట్ అన్కంట్రోల్ డయాబెటీస్లో కూడా యూరిన్లో గ్లూకోజ్ అన్నది ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళలో కూడా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నవి వెరీ కామన్ అనమాట. స్టోన్స్ అనేవి మనకి చాలా పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే మెడికల్ అటెన్షన్ అనేది తీసుకుంటుంటారు. వన్స్ పెయిన్ సబ్సైడ్ అయిన తర్వాత అసలు స్టోన్ ఎలా ఉంది, దాని సైజ్ పెరిగిందా లేదా పడిపోయిందా, ఇలాంటిది చెక్ మాత్రం చాలామంది చేసుకోరు. మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. సో దానివల్ల ఎలాంటి అనర్థాలు జరగచ్చు అనేది మా డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఫర్దర్ ఏమైనా అడ్వైస్ కావాలంటే కనుక మా ఇద్దరు డాక్టర్స్ కూడా కొండాపూర్ యూనిట్లో అవైలబుల్గా ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్స్.